రెండేళ్ల ప్రజాపాలన చూసారు కాబట్టి జూబ్లీస్ ప్రజలు మళ్ళీ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం 6 గంటలలో 6 గ్యారెంటీలు కూడా వచ్చే నెల నుంచి అంటే తెలియదు కానీ ఆ మిగతా ఇచ్చే 2,500 మహిళలకు కూడా ఆ పథకం కూడా అయిపోతే 6 గ్యారెంటీలు మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇవన్నీ చూసారు కాబట్టి జూబ్లీస్లో మనకు కేటీఆర్ రిఫరెండం అన్నట్టు రిఫరెండంగా తీసుకున్నాం కాబట్టి మేము ప్రజలందరూ మనకు 2 నెలల పరిపాలన చూసారు కాబట్టి మాకు జూబ్లీస్లో పట్టం కట్టబెట్టారు. ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి కమాండ్ పెరిగే అవకాశం ఉందండి. 100% పెరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా వచ్చే జీహెచ్ఎంసీలో కూడా 100% కాంగ్రెసే పై చేయి ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఏదైతే ఈ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, కేటీఆర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, అసలు కేటీఆర్ పరిస్థితి ఏందంటారు? కేటీఆర్ పరిస్థితిగా ఘోరంగా ఇట్లా కూర్చోవాలి కేటీఆర్. కేటీఆర్ ఏదో పొరపాటుదాకా ఏదో హీరో అనుకోండి కానీ జీరో అయిపోయాడు. కానీ ఇట్లా కూర్చున్న పరిస్థితి ఉంటుంది. వెళ్ళిపోవడం సహజం కానీ ఇప్పుడైతే ప్రజాపాలన రేవంత్ రెడ్డి వచ్చి ఈ 5 ఏళ్ళతో పాటు 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.